కూటమి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది కదా. అవునండి. పిఠాపురం నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందండి? చేస్తూ ఉన్నారండి, అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఏమేమి జరుగుతున్నాయి అసలు? రోడ్లు వేసారండి, మొత్తం మండలం అంతా రోడ్లు వేసారు. మండలం రోడ్లు అయిపోయాయండి. ఏ మండలం? పిఠాపురం మండలం, కొత్తపల్లి మండలం, గొల్లపల్లి మండలం మొత్తం రోడ్లు అయిపోయాయి. పల్లెటూర్లు కానీ ఇది కానీ తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు అయిపోయాయి. తర్వాత మళ్ళీ బ్రిడ్జికి మళ్ళీ చూస్తున్నారండి, ఓవర్ బ్రిడ్జికి. ఆ తర్వాత రైల్ స్టేషన్ ఒకటి కూడా పాస్ అయిందండి, దాన్ని కూడా చూస్తున్నారు. తర్వాత పశువుల సంత ఉందండి పిఠాపురం చివరిలో, ఆ సంత కూడా ఎవరు చేయించలేదండి. మహారాజు గారు చేయించారు ఒకప్పుడు. వదిలేసారు, షెడ్లు అడిపోయింది. పశువుల తండ్రులకి షెడ్లు వేసేసి బోర్లు కొట్టించారండి. ఆ తర్వాత పిఠాపురంలో హాస్పిటల్కి పని వర్క్ పడేసారండి. ఇలాంటివన్నీ చాలా మట్టుకి అయిపోతున్నాయండి. మళ్ళీ వాటర్ అండి, మండలానికి వాటర్ పైప్ లైన్లు వేసేసారండి, పెద్ద లైన్ వేసేసారు. అది కూడా ఒకటి జరుగుతున్నాయండి, ఏమి ఆగలేదు. అది పిఠాపురం నియోజకవర్గం వరం గారి టైంలో బాగా డెవలప్ అయిందా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టైంలో బాగా డెవలప్ అవుతుందండి? ఇప్పుడే బాగా అవుతుంది. అప్పటికన్నా ఇప్పుడే బాగా అవుతుంది. మేము తీసేనా కీలేదు, సమస్య లేదు. అదే ఆచి చికెన్ మసాలా